బౌద్ధులకు చరిత్రగా సువర్ణావకాశం. ఇవాళ ఉన్నటువంటి బౌద్ధులది ఒక చరిత్రాత్మకమైన అవకాశం. ఇది పట్నా బీహార్లో జరుగుతుంది. 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఉన్నారో ఆ బౌద్ధులకు సంబంధించినటువంటి స్థలాలు కానీ అక్కడ ఉన్నటువంటి బుద్ధులకు సంబంధించినటువంటి అనేకమైన స్థలాలు కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాని విషయంలోనే ఏ అయితే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారంగా పెద్ద మొత్తాలు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం అటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కూడా వస్తున్నారు. సుమారుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బీహార్కి రాబోయేటువంటి పరిస్థితి. అందుకోసమే ప్రధానంగా ఎవరైతే ఉన్నారో బౌద్ధిజం తీసుకున్నటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేక మంది కూడా రావాలన్న ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి వార్త బౌద్ధులకు చరిత్రాత్మక సువర్ణావకాశం. మగ పూర్ణిమ నాడు బుద్ధగాయకి రాండి. బుద్ధగాయ మహాబోధి మహావిహార్ ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ధర్మపాలజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బరిగల శివ పిలుపునిచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఎందుకోసం అంటే ఇది ప్రధానంగా చాలా మంది తెలియాలి. మనం మంచి ఏది మనువాదం ఏది లేకపోతే మనం తెలుసుకోవాల్సినది ఏది మనువాదాన్ని మనుస్మృతిని ఇలా ఎవరు పడితే వాళ్ళు విచారించినప్పుడు సత్యం వైపు నిలబడాల్సిన అవసరం ఉంటుంది. బుద్ధుడు అంతర్వర్గం బుద్ధుడు సిద్ధాంతం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరు తెలుసు. ఇలా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులు కూడా బుద్ధుని అనుసరిస్తారు. ఇలా ఉన్నటువంటి దేవుళ్ళు మతాలు చెప్పేటువంటి వ్యక్తులు కూడా బుద్ధుడిని అనుసరిస్తారు. అందుకోసమే ఇలా ఉన్నటువంటి బుద్ధుడు ఐడియాలజీలోకి రాండి, బుద్ధుడు ఐడియాలజీని మనం ఫాలో కాండి, మీ జీవితాలు మారుతాయి, మీ వ్యవస్థ మారుతాయని చెప్పడానికే ఒక సువర్ణ అవకాశము ఈ బీహార్లో జరుగుతుంది. 10వ తారీఖుకి సంబంధించిన ప్రధాన వార్త. దానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా నేను పిలుపునిచ్చిన నేపథ్యం కూడా ఉంది. ముక్తి ఉద్యమంలో పూజ్య బాదంతు జ్ఞానేశ్వర్ మహాదేవ్ బాదంతు భార్య నాగార్జున గురియో సహాయ్జీ మరియు బాదంతు ఆనంద్ మహాదేవులతో కలిసి బుద్ధగాయకు వస్తున్నారు. ప్రస్తుతం బాదంతు జ్ఞానేశ్వర్ మహాదేవుల వయసు 89 సంవత్సరాలు. మరియు ఫిబ్రవరి 12న మగ పూర్ణమి నాడు నిరాహార దీక్ష స్థలంలో పూజ గురుదేవు సన్నిధిలో ప్రత్యేక అఖండ సూతాపఠనం మరియు మంగళ పారాయణం ఉంటుంది. బాదంతు జ్ఞాన జ్యోతి మహాదేవుల తడబో జంగిల్ జిల్లా చంద్రపూర్ మహారాష్ట్ర నుండి తన భక్తులతో వస్తారు. ఆల్ ఇండియా బౌద్ధ వేదిక బృందం 31 డిసెంబర్ 2024న భీమ్ కోరేగావ్ పూణే సమీపంలో సమావేశం ఆయన ఆహ్వానించింది. బిక్కు భగీరథజియా అరణ్యవాస్ బుద్ధ విహార్ నారా సంఘం కోత్రిఘాట్ జిల్లా గడ్చిరోలి మహారాష్ట్ర నవంబర్ 4న జరిగిన వర్షావాసి ముగింపు కార్యక్రమానికి బుద్ధగాయ మహాబోధి మహావిహార్ విముక్తి కోసం ఆహ్వానించినప్పుడు హాజరయ్యారు. ఫిబ్రవరి 10వ తేదీన మాగఢ్ యూనివర్సిటీకి అనుకొని ఉన్న బదంత్ విషయ దానంద బోధి మహాదేవ్ బుద్ధ విహార్ మహోబాద్ బుద్ధగాయల సామేరి భాంత్రి పావిజ్రా సంస్కార్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సెమినార్ దీక్ష తీసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు క్రింద ఇవ్వబడిన నంబర్ను సంప్రదించండి మరియు దమ్మ ప్రేమగల మేధావులందరికీ తెలియజేయండి. మహాబోధి మహావిహార్ విముక్తిలో దమ్మని ప్రేమించి మేధావులందరూ తప్పకుండా రావాలని కూడా కోరుతున్న నేపథ్యం ఉంది. ఈ బౌద్ధులకు సంబంధించిన ఒక చరిత్రాత్మకమైన అవకాశం. బౌద్ధులకు సంబంధించిన ఒక చరిత్రాత్మక అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. మీ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అది జీవితంలో ఎప్పుడు చెరగనటువంటి తరగని ఆస్తి బుద్ధులకు సంబంధించిన జ్ఞానము. ఆ జ్ఞానము ఈ ప్రపంచం ఉన్నంత కాలం కూడా జ్ఞానం ఉంటుంది అనే నేపథ్యం కూడా మనం చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.